నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. మేడ్చల్ జిల్లా కేసర మండలం నాగారం డివిజన్ రవీంద్రనగర్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఎన్ఎఫ్సి ఉద్యోగి వీరన్న నాయక్ భార్య అమలాబాయిని కూతురుని ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. గత 4 ఏళ్లుగా అక్రమ సంబంధం, విడాకులు, మెయింటెనెన్స్ ఇంటిపై హైకోర్టులో కేసులు నడుస్తున్న క్రమంలో అమలాబాయికి తెలియకుండా ప్లాట్ నెంబర్ 7ను భర్త అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోమవారం ఆమె పనికి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళలను తీసుకొచ్చి ఇంటి సామాన్లు బయటపడేశారు. మధ్యాహ్నం 1:30 పోలీస్ స్టేషన్ కు వెళ్లిన స్పందన లేకపోయింది. సాయంత్రం 4:30 ఫిర్యాదు తీసుకున్న రసీదు ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై కాలనీ వాసులు, మహిళలు, యువకులు, నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మలేష్ యాదవ్, సాయినాథ్ గౌడ్, రవీందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున స్థానికులు సంఘటితమై ఆక్రమణదారులను బయటకు పంపి అమలాబాయిని తిరిగింట్లోకి చేర్చారు. ఈ టైంకి వచ్చిన తెల్లారే 4ంటికి అట్లే వచ్చేసిన. నేను పొద్దున ఖాళీ చేసిండు, సాయంత్రం వచ్చేసిన. నేను వచ్చేసి పోలీసు వాళ్ళకి ఫస్ట్ పిలిపించి డోర్ పగల కొట్టేసి నా కూతురు నేను ఉన్నా సార్. ఉన్న తర్వాత ఇల్లు కొన్న ఆయన 5 రోజుల తర్వాత వచ్చి నా ఇంట్లో నాకు కలవలేదు సార్. వచ్చి నా మీద కేసు పెట్టిండు, నా బిడ్డ మీద నా మీద కేసు పెట్టిండు సార్. పోలీస్ స్టేషన్కి రామన్నారు సార్. నేను పోలేదు సార్. దాని తర్వాత హైకోర్టు లాయర్కి చూసుకున్నా సార్. చూసుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత సార్ కరెంట్ కార్డు చేపించిండ్రు సార్. కరెంట్ కార్డు చేపించి మా ఆయన ఇల్లు కొన్న ఆయన కొజ్జన వాళ్ళకి పంపిండ్రు సార్. కరెంట్ కార్డు చేపిస్తే కోర్టు నుంచి హైకోర్టు లాయర్కి చూసుకొని కోర్టు నుంచి కరెంట్ తెచ్చుకున్నా సార్. ఆర్డర్ కూడా, ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు సార్. ఇచ్చిన తర్వాత 2 రోజులు కాలేదు సార్. 5 కోజోళ్ళకి పంపిండ్రు సార్. కోజోళ్ళకి పోలీసు వాళ్ళకి పిలిపించిన మా కాళ్ళోళ్ళు ఉన్నారు. హైకోర్టు లాయర్కి చూసుకుని అదే బయటికి తీసిన తర్వాత నువ్వు కేసు పెట్టుపో అమ్మా అని అన్నారు. పోలీసు వాళ్ళే నా బిడ్డ నేను కేసు పెట్టేసినాం సార్. కేసు పెట్టిన తర్వాత నా బిడ్డ నేనే ఉన్నా సార్. దాని తర్వాత చక్రీపురం వాళ్ళకి 20 మందికి తీసుకొచ్చిండు సార్. ఖాళీ చేసే ఇల్లు నా ఇల్లు అని అన్నాడు సార్ మా ఆయన. నేను ఖాళీ చేయలేదు సార్. నా ఇల్లు, నా పరపట్టి, నా బిడ్డ, నేను ఎక్కడ ఉండాలి అని నేను అన్నా సార్. ఒక బాబు, ఒక పాప. నా బాబు ఎడ్డోడు 7 మంత్. ఆయనకి సరిగా నడవటం రాదు నా బాబుకి. అయితే ఆయన తీసుకెళ్ళిండు నా బాబుకి. నా కూతురుకి నా దగ్గర పంపిండు సార్. పంపిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నా. కోర్టు నుంచి అది కేసు నడుస్తున్నది. ఆర్డర్ తెచ్చుకున్నా, నేను కేసు నడుస్తుంది. ఇప్పుడు నేను లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చి నా సమానం మొత్తం బయటికి ఇసిరేసిండ్రు. పైనుంచి ఇసిరేసి నా గోల్డ్, నా ఎండి అన్ని లోపల, నా డబ్బులు అన్ని ఉన్నాయి సార్. అన్ని పోయినాయి సార్. ఏం లేవు సార్. నాకు న్యాయం కావాలి సార్. నా ఇల్లు నాకు కావాలి. నాకు న్యాయం కావాలి సార్. నా బిడ్డ నేను రోడ్డు మీద ఉన్నా. మేము ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ ఉండాలి? నేను నా ఇల్లు నాకు కావాలి సార్. నేను ఇంట్లో ఉండాలి. నాకు న్యాయం కావాలని మీరే చేయండి. నాకు పోలీస్ స్టేషన్కి నేను మధ్యాహ్నం వెళ్తే రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళు. నా బిడ్డ నేను ఇంటికాడ పోయి వస్తా, మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా అని చెప్పినా కూడా మాట వినలేదు సార్. ఏం అనలేదు సార్. నేను ఎస్పీ దగ్గర వెళ్తున్నా అన్నా. ఏం మాట్లాడలే. కంప్లైంట్ రాసి ఇచ్చేసి వచ్చిన సార్. కీసరా పోలీస్ స్టేషన్ సార్. నెడర్మెంట్ కీసరా పోలీస్ స్టేషన్. రెస్పాన్స్ ఇవ్వలే. సిఐ సార్కి కలిసిన, ఎస్ఐ సార్కి కలిసిన, ఇద్దరికి కలిసి ఇచ్చిన. డాక్యుమెంట్ అమ్మ అని అంటారు. నా ఇల్లు సార్, నా పాటపట్టి, నా కూతురు. నేను రోడ్డు మీద ఉన్నా సార్. నేను ఫోటోలు కూడా చూపించిన సార్. నేను రోడ్డు మీద నా బట్టలు, నా సమాన్ ఉన్నాయి అని చెప్పినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, చూసి వెళ్ళిపోయిండ్రు. కంప్లైంట్ ఇవ్వమని చెప్పిండ్రు సార్. ఒక అర్ధగంట తర్వాత వచ్చిండ్రు సార్. వెంటనే రాలేదు సార్. నా దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు సార్. కేసు డాక్యుమెంట్ ఉన్నది. కేసు నడుస్తుంది, డివిసి కేసు నడుస్తుంది, ఈడాకుల కేసు నడుస్తుంది, ఇల్లుది కూడా నడుస్తుంది. అన్ని కేసులు పెట్టేసిన సార్. ఆయన నా మీద పెట్టిండు. ఇల్లు కొన్న ఆయన మీద 3 కేసులు, నా బిడ్డ మీద, నా మీద 3 కేసులు పెట్టిండు. లేదు సార్, నేను చేయలే. నాకు తెలియదు. నేను ఈసీలో నా పాపను తీసుకొని నేను పాసి పని చేసుకుంటా. నేను రూమ్ లో ఉండి నా బిడ్డకి చదివిస్తున్నా. కరెంట్ ఆర్డర్ కూడా కోర్టు నుంచి తెచ్చుకున్నా. నేను అవి ఉన్నాయి సార్. అన్ని ఇచ్చేసినాం మా లాయర్తోని. అప్పుడు ఇచ్చేసి వచ్చినాం. కేసు, మా కాగితాలు, కోర్టు నుంచి కాగితాలు, అవి కరెంట్ ఆర్డర్ తెచ్చుకునే కాగితాలు అన్ని ఎస్ఐతో మా లాయర్ మాట్లాడి ఇచ్చి వచ్చినాం మేము. ఆర్డర్ వచ్చినప్పుడు అమ్మేసిండు వేరే వాళ్ళకి. అమ్మేసి తెలియకుండా అమ్మేసిండు సార్. వాళ్ళే ఆమె వచ్చే షమాన్లు, మా ఆయనను ఆమె ఇద్దరు ఎవరెవరో వచ్చిండ్రు.
శమన్ మొత్తం కింద పడేసిండ్రు, పైన లాకేసిండ్రు, పగల కొట్టేసి బయటికి ఇసిరి వేసిండ్రు పైన నుంచి. సంతకాలు లేదు, ఏం లేదు నాది. నా తల్లిదండ్రులు ఇచ్చిండ్రు సార్ డబ్బులు, ఇల్లు కట్టుకున్నాం మేము. ఒకటే కూతురు, ఇద్దరు అన్న తమ్ముళ్ళు సార్. నా తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చిండ్రు, శమాన్లు ఇచ్చిండ్రు. శమాన్లు ఏంది సార్ చెప్పినా వస్తుండ్రు వాళ్ళు, వస్తుండ్రు. దూరం ఖమ్మం సార్ మాది. ఇప్పుడు ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయట పెట్టేసిర్రు సార్. మేము ఏడనుండాలి ఇప్పుడు? ఇద్దరం ఆడోళ్ళం, మాకు షెల్టర్ లేదు. ఏడనుండాలి మేము? మాకు న్యాయం జరగాలి సార్. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనే కదా సార్ ఇప్పుడు మేము మిమ్మల్ని కూడా పిలిచింది. నెక్స్ట్ పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కిసరా పోలీస్ స్టేషన్ మార్నింగ్ వచ్చినప్పుడు మీరు కనీసం ఇట్లా పరిస్థితి ఉందని చెప్పారా? చెప్పాం సార్. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? పోలీస్ స్టేషన్ కి రాండి అమ్మా, సిఐకి కలిచండి అని చెప్పిండ్రు. సిఐకి కలిసినాం సార్. ఓ సార్కి కలవండి, సార్ కలవండి అని అన్నారు. ఆ సార్కి కలిసిన, ఆ సార్కి కలిసిన. ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యలు మేము. ఒక ఎంప్లాయీ భార్య ఇట్లా రోడ్డు మీద ఉండంటే మేము సపోర్ట్కి వచ్చినాం అందరము ఆమెకి. మేము కాలనీ వాళ్ళము. ఆమె ఎట్లా అంటే అసలు ఆయన ఎట్లా టార్చర్ అంటే అట్లా టార్చరైజ్ పెట్టిండ్రు. ఆ ఆడపిల్ల ముఖం కూడా చూస్తలేరు, కూతురు ముఖం. ఎన్ఎఫ్సీలో చేస్తున్నాడు సార్, ఈసీఎల్ ఎన్ఎఫ్సీలో చేస్తాడు. ఒక పాప ఒక బాబు హెల్త్ బాగలేదు, కొద్దిగా ప్రాబ్లం ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి. అమ్మాయి కొద్దిగా యాక్టివ్గా ఉంది, చదువుకుంటుంది, వాళ్ళ అమ్మని చదివిస్తుంది. మేము వాళ్ళు ఇల్లు కొన్నారు, మేము ఇల్లు కొన్నాం. ఒక వారం వెనక ముందు వచ్చినాం. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కలిసి ఉంటున్నాం. ఏం ప్రోగ్రామ్ అయినా కలిసి చేసుకుంటున్నాం, కలిసి మంచిగా ఉన్నాం. కానీ వాళ్ళకి ఏ గొడవ, ఇట్లా భార్యాభర్తలో గొడవ వచ్చి వాళ్ళ భార్య కొట్టి ఆమె వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోగానే ఇంకా గొడవలు వచ్చి ఆమె కొద్దిగా బయట అక్కడ సంబంధం పెట్టుకున్నాడు సార్. అందు గురించి అట్లా దానివల్ల ఈరన్న అమలా ఈరన్న భార్యాభర్తల వాళ్ళు ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి కూడా తెచ్చుకున్నాడు. ఆమెని తెచ్చుకొని 6 నెలలు ఉన్నారు సార్. 6 నెలలు ఉంటే ఇప్పుడు మేము కాలనీ వాళ్ళు వస్తాము, ఆమె లేదు, భార్య లేదు, బిడ్డ లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు మేము కాలనీ వాళ్ళు వచ్చినామంటే మీరు ఎవరు అని అడుగుతాడు. భార్య పిల్లలు ఉంటే మేము సపోర్ట్ ఉంటుంటాం ఆమెకి. ఆమె రాలే, అప్పటి వరకు రాలేదు. సరే ఆమె రావద్దని మేమే కాలనీ వాళ్ళు కల్పించినాం ఆమెకి. నువ్వు ఎందుకు భయపడతావు? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య, నువ్వు నీకెంత హక్కు ఉందో తనకి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. నువ్వు రా, మేము ఉంటాము, నీకు చేతనైతే పోరాడు, లేకపోతే వదిలేసే అన్నా. అందుకే పోరాడుతుంది సార్ ఆమె. ఆ బిడ్డ కోసము, వాళ్ళ కూతురు కోసం పోరాడుతుంది. ఆమె ఇళ్ళలో పాచి పనులు చేసుకుంటుంది సార్. పాచి పనులు చేసుకొని బిడ్డను చదివించుకుంటుంది. సెంట్రల్ మేము కూడా అదే మెసేజ్ ఇస్తున్నాం సార్. ఇంకో ఎంప్లాయీ చేయకూడదు, ఇంకో ఎంప్లాయీ భార్యలకి ఇలాంటి పిల్లలకి ఇలాంటి గతి పట్టించకూడదు అని మేము సపోర్ట్ ఉంటున్నాం. అమ్మాయికి అయితే దానికి న్యాయం చేయండి సార్ మీరు. ఏమంటున్నామంటే ఇప్పుడు ఏమైతే న్యాయం కావాలనుకుంటున్నాం, అవును సార్, ఆమె తరపు నుంచి మీకు తెలిసిన కాలనీ వాళ్ళకి సంబంధించి ఏ తప్పు లేదా? ఆమె ఏ తప్పు లేదు సార్, ఏ ఒక్క తప్పు లేదు. ఆమె పాపం తెలియదు, చదువు రాదు, ఏం రాదు ఆ పిల్లకు. అయినా కానీ పోరాడుతుంది, ఒక మొగరాయిలాగా పోరాడుతుంది. దానికి మేము మెచ్చుకుంటున్నాం సార్. మేము చూసి గర్వపడుతున్నాం ఆమెకు చూసి. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఆ పల్లె పోరాడితే తిండి లేదు, ఏం లేదు. మేమే కానీ న్యాయం కావాలి సార్. ఆ కూతురు వాళ్ళ భార్యాభర్తలు ఏమన్నా చేసుకోండి సార్. ఆడపిల్లకన్నా చూడాలి కదా, అతను కూతురు ముఖమన్నా చూడాలి కదా. కనీసం బట్టలతో సహా సార్ ఊడ్చుకొని ఎత్తుకొని కాల్ చేసి అర్ధరాత్రి 3 గంటలకు కాల్ చేసుకుని పోతే మేమే ఫోన్ చేసి వాళ్ళు రప్పించిన ఆమెకి. మేము ఇట్లా కాల్ చేసి పోతున్నా, నువ్వు రా ఇమ్మీడియట్లీ అని. ఆమె ఇంట్లో ఆమె వచ్చి జోరింది, తీసుకున్న అతను కూడా రాలే. ఆమె వచ్చినాక వచ్చి 2-3 రోజుల తర్వాత వచ్చి అడిగాడంట, నా సార్ ఇల్లు అని చెప్పి ఏదో పంపించేసింది అతనికి. చాలా టార్చర్. 3 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ కొత్తగా కాలనీ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. 15 సంవత్సరాల నుంచి పరిచయం ఆమెల. అన్ని రోజులు బాగానే ఉన్నారు సార్. పైన ఇల్లు కట్టిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి సార్. ఆమెకు ఊకే కొడుతుంటే గిట్లా ఆమె చాలా రోజులు భరించింది సార్, పోకుండా ఎక్కడికి. ఒకసారి కోపం వచ్చి ఊరికి వెళ్ళిపోయింది సార్. ఇంకా ఆమెను ఊర్లలోనే వదిలేసి వచ్చిండు సార్. ఊర్లో వదిలేసి వచ్చి ఆమె అమ్మాయికి తెలియకుండా ఇల్లు అమ్మేసిండు సార్. ఆమె సంతకం లేకుండా ఉంచుకున్న ఆమె సంతకం పెట్టించిండో ఏమో తెలియదు సార్ మనకి. అమ్మేసిన తర్వాత ఆమె 3 ఇయర్స్ తర్వాత వచ్చి ఒకసారి మధ్యలో వచ్చింది సార్. రాడ్తో కొట్టిండు నెత్తికి. రాడ్తో కొట్టిన తర్వాత ఆమె భయంతో చంపేస్తాడని వెళ్ళిపోయింది సార్. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. మేము ఆపినా ఆగలేదు సార్. వీడు ఉంటే చంపేస్తాడు, ఎందుకు కూలీ చేసుకుని నేను బతుకోవచ్చు అని ఊరికి వెళ్ళిపోయింది సార్. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది సార్. ఒకసారి వస్తే ఇల్లు చూస్తే అమ్మేసి బోర్డు పెట్టింది సార్, 2 లైట్ బోర్డు. ఇల్లు ఎందుకు 2 లైట్ బోర్డు పెట్టిండ్రు అని అడిగిండ్రు సార్. ఏమో మాకు గిట్లా తెలియదు అంటే నైట్ 3 గంటల రాత్రికి కాల్ చేసి వెళ్ళిపోయినని కాలనీ అబ్బాయి దర్శనం చెప్పింది సార్. ఇట్లా వాళ్ళు మొత్తం సామాన్లే తీసుకుపోయింది సార్, ఇంట్లో లేకుండా తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఇక్కడ.
అమ్మాయిని అడిగినాం సార్, ఇంట్లో తాళమేసి ఉంది మళ్ళీ ఏం చేయాలంటే పలగొట్టు, నువ్వు భార్య నీకు హక్కు ఉంటుంది, నువ్వు పలగొట్టి ఇంట్లో ఉండని మేమే చెప్పినాం సార్. ఆమె కాలనీ వాసులు అందరం కలిసి సార్, మేము అందరం కలిసే చెప్పినాం సార్. అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది సార్. అప్పుడు ఆ రోజు నుంచి 1.5 year అయింది సార్. తర్వాత వాళ్ళ కొజ్జలను తీసుకొచ్చింది సార్. ఆ 5 మంది రెంటుకుంటామని వాళ్ళు దిగిండ్రు సార్. వాళ్ళే నిలగొట్టినాం సార్ అందరం వచ్చి. మళ్ళీ తర్వాత 20 మంది 50 మందినో లేడీస్ వాళ్ళని తీసుకొచ్చింది సార్. వాళ్ళని అందరం కాలని వాళ్ళే ఎదుర్కొన్నాం సార్. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన సార్. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పిండ్రంటే కేసు నడుస్తున్నాగా అమ్మొద్దు ఇల్లు, వాళ్ళు కొనొద్దు, ఆ రైట్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు ఏం అనొద్దు, కోర్టులో నడుస్తుంది కాబట్టి అమ్మాయి ఉండని అని వాళ్ళు వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఇక్కడే ఉంటుంది సార్. మళ్ళీ ఈ రోజు ఇట్లా సామాన్లు ఎత్తేసింది సార్. మాట్లాడినాం సార్, ఇట్లా సామాన్లు ఉన్నాయి కదా ఎందుకు ఎత్తేసిండ్రంటే, సరే అమ్మ నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వు. అమ్మాయిని తీసుకెళ్ళిండు సార్. కంప్లైంట్ వస్తే ఆడ మళ్ళీ తీసుకోలేరంట సార్. ఆమె రిటర్న్ వచ్చింది. నాని ఎన్ఎఫ్సి ఎంప్లాయీ, అతను ఇంకో పరస్త్రీ మోజులో పడి ఈ భార్యను విడిచిపెట్టి ఆ ఉన్న ఇల్లు అతని పేరు మీద ఉంది కనుక చిన్న న్యాజిక్ తోటి వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. కానీ అది ఎలాంటి కోర్టు ఆర్డర్ లేదు, ఎలాంటిది లేదు. లేకుండా కూడా ఈరోజు గుండాలను తెచ్చి కొజ్జాలను తెచ్చి ఈరోజు దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయించి ఆ ఇంట్లోనే ఆ కొజ్జా వాళ్ళు ఉండడం జరిగింది. దానికి మాకు రిపోర్టర్ ప్రెస్ సోదరులు అందరూ కూడా సహకరించి, అదేవిధంగా కాలనీవాసులు సహకరిస్తే మాకు తెలిస్తే మేము ఇమ్మీడియట్లీ వచ్చి మేము మాజీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి మేము అయ్యా ఇది తప్పు అని నిలదీయడం జరిగింది. వాళ్ళని నిలగొట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా కనీసము పట్టి పర్వాలేనట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా డిస్ప్యూట్ అయితే నాకు చాలా అనుభవం ఉన్నది. నాకు దాదాపు 63 ఏళ్ళలో నేను చూస్తున్నా, ఒక ప్లాట్ డిస్ప్యూట్ ఉన్నా ఒక కనీసం డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్లోకి పోతే కేసు బుక్ చేస్తారు. మరి ఈరోజు ఎందుకు కేసు బుక్ చేస్తారని నేను విచారిస్తున్నాను ఈ పోలీసు వాళ్ళని. మరి ఇంత అన్యాయమా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అసలు దేనికోసం ఇంత నిర్లక్ష్యం? అసలు నాకు అర్థమవుతలేదు. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము తీవ్రంగా తప్పని కూడా చెప్తున్నాం. ఇట్లయితే మాత్రం ప్రజా వ్యవస్థనే కాదు, మొత్తము ప్రజలకు సామాన్యులు బతికే పరిస్థితి లేదు. మేము తప్పకుండా పేదోళ్ళ పక్షాన్ని నిలబడి మేము తప్పకుండా ఆమెకు అమల గారికి సపోర్ట్గా ఉండి ఎప్పుడు కూడా మేము తప్పకుండా ఆమెకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని